తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. మానస గారు నమస్కారం అండి. సాధారణంగా అక్షయ తృతీయ అనగానే అందరూ మహిళలు కూడా బంగారం కొంటూ ఉంటారు. ఇప్పుడు చూస్తే బంగారం రేట్ చాలా ఎక్కువైపోయింది. 1,00,000కి చాలా దగ్గరలో ఉంది. మరి అటువంటిది బంగారం అందరూ కొనే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బంగారం కొనని వాళ్ళు ఈ రోజున ఏమేం కొనొచ్చు, ఇంకా ఏమైనా దానాలు చేస్తే బాగుంటుందా తెలియచేయండి. మనకేం చెప్తారంటేనండి, లక్ష్మీకి స్వరూపంగా మన బంగారాన్ని చూస్తాం. ఓకే, సువర్ణవర్ణం హరిణిం హిరణ్యమయం అని చెప్పేసి మనకి వేదాలలో శ్రీ సూక్తంలో ఉంటుంది. అమ్మవారిని బంగారం లాగా బంగారం ఉంటుంది, బంగారం సమానం అని చెప్పేసి మనకి అమ్మవారిని బంగారంతో పోలుస్తూ ఉంటారు. అయితే మనకి కొంతమంది బంగారం కొనటం మనకు అంత స్తోమత ఉండలేదు అనుకున్నాం, లేదంటే ప్లాన్ చేసుకోలేదు. కానీ అంతకు మంచి పవిత్రమైన వస్తువులు చాలా ఉన్నాయండి. కుంకుమ కొనవచ్చు, పసుపు కొనవచ్చు, అందరికీ తెలుసు కదా. ఇలా మనకి పవిత్రమైన వస్తువులు, పూజకు వాడే సామాన్ ఏ కొన్నా కానీ మంచిది. కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, కొత్త బట్టలు తెచ్చుకోవడం కూడా అమ్మవారి కదా. ఒక చీర కొనుక్కోవచ్చు, లేదంటే గాజులు కొనుక్కోవచ్చు. పవిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయండి. చిన్న చెవి దిద్దులు కొనుక్కోవచ్చు, పవిత్రమైన వస్తువులు మనం కొనుక్కోవచ్చు. పళ్ళు కొనుక్కోవచ్చు. తర్వాత ఈ పళ్ళుని తీసుకెళ్ళి మళ్ళీ గుడికి ఇచ్చేసి గుడిలో పూజ చేయించుకోవచ్చు. ఇలా ఏం చెప్తారంటే మంచి వాటిని మనం స్వీకరించి దగ్గర పెట్టుకుంటే అవి ఎప్పుడు మన దగ్గర పర్మనెంట్గా ఉంటాయి అని చెప్పేశారు అని మనకి చెప్తారు. ఎందుకు అంటే మనకి క్షీరసాగర మదనంలో విష్ణుమూర్తి మనకి సముద్రం నుంచి లక్ష్మీదేవి రాగానే అది ఏ రోజు అంటే అక్షయ తృతీయ రోజున మనకి విష్ణుమూర్తి ఏం చేస్తాడు, లక్ష్మీదేవిని ఆ రోజున తీసేసి పట్టుకుంటాడు కదా. పట్టుకొని గుండెలో పెట్టుకుంటాడు కదా, పర్మనెంట్గా అక్కడే ఉండిపోయిందాం. సో మనం అంత పెద్ద పని చేయం కాబట్టి మనకి అట్లీస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక చిన్న గోల్డ్ అది కొనలేము అనుకుందాం అండి. వెండి అది కూడా కొనలేము అనుకోండి. పవిత్రమైన వస్తువులు గంధం తెచ్చుకోవచ్చు. ద్వారాదర్శనం అని చెప్పేసి మనకి అది కూడాను మనకి శ్రీ సూక్తంలోనే ఉంటుంది. అమ్మవారి శ్రీ సూక్తంలోనే ఉంటుంది అనమాట. గంధాద్వారం దురాదర్శం నిత్యపుష్టం కరీషిణి అని చెప్పేసి మనకి శ్రీ సూక్తంలో చెప్తారు. ఎందుకంటే గంధం పెట్టేటప్పుడు పెడుతుంది. గంధం కొనుక్కోవచ్చు, తేనె కొనుక్కోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ మనకి పవిత్రమైన వస్తువులు అండి. ఇవంతా మనకి ఒక్కలు కొనుక్కోవచ్చు, తమలపాకులు కొనుక్కోవచ్చు. చూడండి ఇవన్నీ చాలా సింపుల్గా అనమాట. కొంతమంది ఉప్పు కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు, లక్ష్మీ స్వరూపం అని చెప్పేసి. చీపురు కొనుక్కుంటారు, చీపురు మంచిదని చెప్పేసి. ఏదున్నా కానీ పవిత్రమైన వస్తువులు ఏదైనా కొనుక్కోవచ్చు. కొంతమంది నల్లపూసలు కొట్టుకుంటారు ఈ రోజుల్లో, అది మంచిది, పవిత్రమైనవి. అలా మనకి నిత్యం మనం పూజకి వాడే వస్తువులన్నీ అనమాట. ఏది కొన్నా కానీ మంచిది. మనకి పసుపు, కుంకుమ, కడ్డీలు, తర్వాత దీపారాజన కుంజులు ఏది తీసుకున్నా కానీ ఆ రోజున ఏ పని చేసినా కానీ మనకి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మనకేం చెప్తారంటే ఈ రోజున ఇంకొక విశిష్టత కూడా ఉందండి. ఎవరైనా కనుక భగవద్ అనుగ్రహం గురించి పోరాడుతూ ఉంటే, అంటే చాలామంది చెప్తుంటారు, ఏమంటే మేము ఇన్ని స్తోత్రాలు చదువుతున్నాం, ఇన్ని మంత్రాలు చదువుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, కానీ మనకేం రావట్లేదండి, మేము ఫీల్ అవ్వట్లేదని, కనెక్ట్ అవ్వట్లేదని చెప్తూ ఉంటారు. అంటే మనం కనెక్ట్ అయ్యి చేయాలండి. నేను ఒక అతన్ని అడిగానండి వెరీ క్లీన్గా, ఏం జరుగుతుంది కూర్చొని, నేను అమ్మవారి గుళ్ళో కూర్చో మంత్రం చదవమని చెప్తున్నాను అనమాట. చదువుతున్నానండి, ఆలోచనలు రకరకాలు వచ్చేస్తున్నాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అండి అని మీరు చెప్పకూడదండి ఆ మాటలన్నీ అని చెప్పుకొచ్చారనమాట. అంటే వీళ్ళు చేస్తున్న కనెక్ట్ అవ్వట్లేదండి, ఫీల్ అవ్వట్లేదు అనమాట. అలానే మనకి వీళ్ళు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, ఇబ్బంది పడుతూ ఎక్కడో ఒకసారి బ్రేక్ అవ్వాలి కదండి. ఒక ముగింపు అనేది రావాలన్నమాట. ఆ ముగింపు వచ్చిన రోజు అక్షయ తృతీయ. అంటే విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యం మనం కనుక పొందాలి అనుకుంటే ఇది బెస్ట్ రోజు. అందుకనే కదా మహాలక్ష్మి అమ్మవారు ఆ రోజున డైరెక్ట్గా వెళ్ళిపోయి విష్ణుమూర్తిని పట్టుకొని అక్కడ హృదయంలో పెట్టేసుకున్నాడు. అలానే మరి ఏమేం పనులు చేస్తే మనకి విష్ణుమూర్తి సాన్నిధ్యం మనకు వస్తుంది, లేదంటే దేవుని యొక్క కృప మన మీద వస్తుంది అని కూడా, వైశాఖ మాసం నాకు ఇష్టమైన మాసం అని చెప్పారు. ఈ టైంలో మనకి ఎండాకాలం కాబట్టి దాహం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి అన్నం పెట్టడము, నీళ్ళు ఇవ్వటము, మజ్జిగ ఇవ్వటము, ఒక పండగలాగా పురస్కరించుకొని మనం ఏది చేసినా కానీ దాని యొక్క ఫలితం డైరెక్ట్గా విష్ణుమూర్తికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి విష్ణుమూర్తి మనం దగ్గర మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన యొక్క కృప మన మీద ఉందనుకోండి, లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కదా. ఎందుకంటే నారాయణుడు ఎక్కడ ఉంటారో, నారాయణ కాళ్ళు దగ్గర అమ్మవారు అక్కడే కూర్చొని ఉంటారు. అందుకని చెప్పి ఆ లక్ష్మీదేవి అటు ఇటు వెళ్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళే ఛాన్సే ఉండదు. మీకు ఒకసారి అది జరిగిందంటే మీ ఇంట్లో పర్మనెంట్గా ఎప్పుడు చేసుకొని ఐశ్వర్యం సంపదలు ఉంటూనే ఉంటాయి అనమాట. ఈ జన్మలో కదండి, జన్మలో కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత గట్టిగా ఏమంటారు చేస్తారో దీక్షగా, అంత దీక్షగా వాళ్ళ దగ్గర సంపదలు ఉంటాయి. గురుగారు, మరి అక్షయ తృతీయ రోజున ఇప్పుడు బంగారం కొనాలి అనుకుంటారు, ఏవైనా వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు టైం కూడా చూస్తూ ఉంటారు కదా. రాహుకాలం, వర్జ్యాలు ఇలాంటివి ఉంటాయా ఈ రోజున, లేదంటే ఏ టైంలో కొనుక్కుంటే మంచిదంటారు?
సో మనకి జనరల్గా ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఉందండి. సర్వార్థ సిద్ధి యోగం ఉన్నప్పుడు రాహు కాలాలు కానీ ఇలాంటివి చూడడం ఏం అవసరం లేదు. అన్నిటికీ ఉత్తమమైన ముహూర్తం అది. చాలా మందికి తెలవదు ఈ రోజు. కొంతమందికి నాకు మంగళవారం పూట సర్వార్థ సిద్ధి యోగం వస్తుందని అడుగుతుంటారు, ఏమండి మంగళవారం ఉంది సర్వార్థ సిద్ధి యోగం చేయొచ్చు అని. అందుకని సర్వార్థ సిద్ధి యోగం అంటే తిథి వార నక్షత్రాలు అన్ని మూడిటి కలిపి కాంబినేషన్తో రావటం అనేది సర్వార్థ సిద్ధి యోగం వస్తుంది. ఆ రోజున మనకి రాహు కాలాలు కానీ ఎలాంటి హోరాలు కానీ ఏమీ చూడని వస్తుంది, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. బెస్ట్ టైం అనేది ఏం లేదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అహోరాత్రి అంతే. మార్నింగ్ సూర్యోదయం నుంచి నెక్స్ట్ డే అంటే 24 hours మీరు ఎప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చు. మనకి తర్వాత మనకి రోహిణి నక్షత్రం వచ్చేటప్పుడు సాయంత్రం ఉందండి, 4కి 5కి మనకి ప్రదోష కాలం ఈవినింగ్ కొంటే ఇంకా చాలా మంచిది. కొంతమంది తృతీయ 2 వరకే ఉంది కాబట్టి తృతీయ మార్నింగ్ కొంటే మంచిది అని చెప్పేసి కొంతమంది అంటారు. బట్ నేను నా అనాలిసిస్ నా ప్రకారం నేనేం ఇస్తానంటే ప్రదోష కాలంలో ఈవినింగ్ టైం కొంటే చాలా చాలా మంచిది. అందులో 4:30 తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది, బుధవారం ఉంది. మనకి మనకి పంచాంగం ప్రకారం ఏంటంటే సూర్యోదయం ముందు సూర్యోదయానికి ఏ తిథి ఉంటో ఆ హోల్ డే అంతా అదే తిథి ఉంటుంది. ఆ రోజు సూర్యోదయానికి మధ్యాహ్నం 2 వరకు తృతీయ ఉంది. అంటే మనకి ఏ ప్రకారంగా కనుక చూసుకుని అన్ని ప్రకారాల బెస్ట్ టైం కనుక చూసుకుంటే ఉదయం కొంచెం మధ్యాహ్నం వెళ్ళిపోండి, అందుకని రష్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గోల్డ్ షాప్లో. లాస్ట్ టైం కూడా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నేను కొనడానికి వెళ్ళినప్పుడు ముహూర్తానికి వెళ్ళినప్పుడు చాలా మంది జనాలు క్యూ ఉంది, అది కొనుక్కొని బిల్ వేసేటప్పటికి ఆ టైం మించిపోతుంది కాబట్టి అందుకని ముందుగా వెళ్ళిపోయి కూర్చొని కావాల్సిన డిజైన్ అంతా చూసుకొని ఆ టయానికి అక్కడ పెట్టేసుకుంటే అవుతుంది. బట్ 4:30 పైన 5-6 కనుక కొనుక్కుంటే ఈవినింగ్ టైం ప్రదోష కాలం అంటారు కదండి, సూర్యాస్తమయం తదాస్తు దేవతలు ఉంటారు. చక్కగా మంచి షాపులో వెళ్ళిపోయేసి తీసుకొని బిల్ చేపించేసుకొని మంచి ఆశీర్వాదంతో చెప్పులు ఇడిసి భక్తిగా ఆ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ని మీరు కొన్న ఆర్టికల్ని తీసుకొని ప్రార్థన చేయండి. మళ్ళీ ఇలాంటివి వచ్చేసి మీ దగ్గర కొంటూ ఉండాలి, ఇలా బంగారం మా ఇంట్లో స్థిరంగా ఉండాలి. చాలా మందికి స్థిరలక్ష్మి ఉండదండి, స్థిరంగా కొనుక్కుంటే స్థిరంగా ఉంటుందండి. డబ్బులు వస్తున్నాయండి పోతున్నాయండి వస్తున్నాయండి అని చెప్తూ ఉంటారు. దానికి 2 రీజన్లు. దీనికి కుబేరుడు కూడా మనకు ఇందులో ఉందండి. గురుగారు ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీదేవి అనగానే కుబేరుడు కూడా గుర్తొస్తూ ఉంటారు. అంటే కుబేరుడు కూడా మనకి ధనము అలాగే బంగారం ఇవన్నీ కూడా ప్రాప్తింపజేస్తూ ఉంటారంటారు. అయితే లక్ష్మీదేవికి కుబేరుడికి ఇంకా శివుడికి కూడా ఏదైనా సంబంధం ఉందంటారా? శివుడికి కుబేరుడికి లక్ష్మీదేవికి అక్షయ తృతీయ కూడా సంబంధం ఉందండి. చాలా మందికి తెలియదు. చాలా మందికి ఏమంటారంటే స్థిరలక్ష్మి అంటారంటే చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటే ఏమంటే డబ్బులు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి మా దగ్గర ఎప్పుడు నిల్వ ఉండదండి. కరెక్టే, అవును. చాలా ఇది ఇంకొక పెద్ద ప్రాబ్లం అండి. ఇది అందరికి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే కొంచెం సంపాదన అనేది ఉంటుంది, బట్ ఆ సంపాదనలో కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ధనం ఉంటుందండి. ఒక 2 year 3 year అయిపోయేటప్పుడు వాళ్ళు తెలవకుండానే కొంచెం ధనం ఉంటుందండి వాళ్ళ దగ్గర. కొంతమంది శాలరీలు పెద్దగా ఉంటాయి, ఇలా వచ్చి ఇలా ఖర్చు అయిపోతుంటుంది, మా దగ్గర ఎప్పుడూ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి కుబేరుని యొక్క కృపా కటాక్షం కనుక లేకపోతే ధనం నిలబడదండి. ధనాన్ని నిలబడాలి అంటే ధనానికి అధిపతి ఎవరంటే అండి కుబేరుడు. ఎవరు చేస్తుంటే ఈశ్వరుడు చేస్తాడు అనమాట. కుబేరుడు ఈశ్వరుని యొక్క భక్తుడు కాబట్టి తన భక్తికి మచ్చి ఇక నుంచి సంపదలకు అంతా అధిపతి నువ్వే, సంపదను కాపాడాల్సింది నువ్వే అని చెప్పేసి ఇస్తూ ఉంటారు అనమాట. అందుకని లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, కానీ లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉండాలి. సంపదలు పోగవ్వాలంటే కుబేరుడు దానికి మీ దగ్గర కాపలాన్ని పట్టుకోవాలి. అందుకని కుబేరుడికి అది వాహనం ఎవరంటే అండి మనిషి అంట. కుబేరుడికి వాహనం ఉంటుంది, ఆ వాహనం ఎవరంటే మనిషి అంట. అందుకని చెప్పేసి మనం డబ్బులు ఎక్కడ పెట్టుకుంటామండి, జేబులో పెట్టుకుంటాం. ఎవరు మోస్తున్నారు, మనిషి మోస్తున్నాడు. అండ్ ఆడవాళ్ళు బంగారం తల మీద అంతా కాళ్ళ మీద అంత పైన వేసుకుంటారు. ఎవరు మోస్తున్నారు, మనిషి మోస్తున్నాడు. అందుకని చెప్పేసి కుబేరుడికి వాహనం ఎవరంటే మనిషి అనమాట. మనిషికి ధనం ఉండాలంటే ఎవరి యొక్క గ్రేస్ ఉండాలంటే కుబేరుడు గ్రేస్ ఉండాలి. అంటే కుబేరునికి ఈ పదవి ఇచ్చింది శివుడు అక్షయ తృతీయ రోజున. అందుకని చెప్పేసి మనం బంగారం కొనేటప్పుడు ర్యాష్గా తీసుకోకూడదు. మన కౌంటర్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు 4:30 5 అట్లా 6 ఈవినింగ్ టైంలో కనుక తీసుకుంటే అప్పటికి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం స్థిరమైన నక్షత్రం. ఆ తీసుకున్న బంగారం మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు తీసుకొని మళ్ళీ వెంటనే బ్యాంకులో పెట్టుకోవటం, లాకర్లో పెట్టుకోవటం కాదండి. లాకర్లు అంటే ఓకే మీద అవుతుంది, బట్ బ్యాంక్ కొంతమంది ఎలా అంటే కొనే ముందే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కొందాము అవసరమైతే బ్యాంకులో పెట్టుకుందాన్ని ముందుగానే డిసైడ్ అయి కొంటూ ఉంటారు. అలా కొనకూడదండి. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే చిన్నపిల్లలాగా మన ఇంటికి వస్తున్నప్పుడు అమ్మవారిలాగా భద్రంగా మన దగ్గర ఉండాలి, స్థిరంగా ఉండాలని యాటిట్యూడ్గా తీసుకోవాలి. రెండోది చాలా మంది చేసేది ఏంటంటే మనకు ఆ టైంకి బిల్ అయిపోయిన వెంటనే చెప్పులు ఇడిసి భక్తిగా తీసుకొని మన చేతికి వచ్చేసింది కదండి ఆర్టికల్. అప్పటిదాకా షాపులో ఉంటుంది. ఎప్పుడైతే మనం పే చేసామో అది మన చేతికి ఇస్తుంది. వాళ్ళు అటెండర్ ఇస్తూ ఉంటారు. మీ చేతిలో ఇచ్చినప్పుడు కొన్ని షాపుల్లో చాలా భక్తిగా ఇస్తారండి. వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి, ఎందుకంటే అదేనండి దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి వాళ్ళు కూడా భక్తిగా మనకి ఇస్తారు. మనం కూడా చాలా భక్తిగా తీసుకొని మన ఇంట్లో స్థిరంగా ఉండాలి, ఓకే ఇలాంటి ఇంకా కొనాలి అన్న ఒక ప్రార్థన చేసుకొని
దండం పెట్టుకొని చక్కగా ఆర్టికల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి దేవుడి గుళ్ళో కానీ మళ్ళీ పూజ చేపించేసి రెండో రోజు ఆ రోజు ధరించడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కానీ దీన్ని తీసుకెళ్ళిపోయి బ్యాంక్లో పెట్టుకోవాలి ఇలాంటి ఆలోచన, నెగిటివ్ యాటిట్యూడ్స్ ఏమి ఉండదు. ఇంకొక చాలా మంది ముఖ్యమైన విషయం చాలా సర్క్యులేట్ అవుతుంది ఈ మధ్య. ఏమవుతుందంటేనండి, మనం ఇలా కొనాలి అంటే బంగారం కొనకూడదు, కలియుగంలో కలిపురుషుడు బంగారంలో ఉంటాడని ఒక ఇది ఉంది అని చెప్పేసి ఒక థియరీ అది ఉంది, కరెక్ట్ అది కూడా. కాకపోతే మనం ఉందే కలికాలంలోనే, వీఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది కలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే మనం ఏం చెప్తామంటేనండి, వడ్రానం కొనుక్కుందాం, ఒట్టి వడ్రానం కొనుక్కోండి, దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. అంటే మనం వడ్రానం తేవట్లా, లక్ష్మీదేవి ఇంటికి తెచ్చుకుంటున్నాం. అట్లానే మనం ఆర్టికల్ ఏదైనా కొనుక్కుంటాం, లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, లేదంటే శివుడు బొమ్మ ఉంటుంది, ఏదో అంటే ఆ ఆర్టికల్ ప్యూర్ గోల్డ్ ఏం తేవట్లా. గోల్డ్ మనం బిస్కెట్, అందులో ఒక రాయో స్టోనో ఏదో పెట్టుకొని ఒక డిజైన్ పెట్టుకొని అమ్మవారిదో లేదంటే లక్ష్మీ కాసులతో ఏదో పెట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి మనం బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా తీసుకుంటున్నాం, కానీ బంగారం ఒక మెటల్ ఫామ్లో తీసుకోవట్లేదు మనం. అందుకని చెప్పేసి ఆ టైప్ నేరో థింకింగ్ అంతా తీసేయండి. మంగళసూత్రం కొనుక్కుంటారు, నల్ల పూసలు వేసుకుంటారు. ఇప్పుడు మీ మెడలో మంగళసూత్రం ఉందంటామా, బంగారం ఉందంటామండి? సూత్రం అని అంటారు. ఎందుకని మరి బంగారం అనం అంటే అది ఆర్టికల్ ఒక షేప్ వచ్చేసింది కదా. అలానే లక్ష్మీదేవి పెట్టుకుంటాం, దాని మీద లక్ష్మీదేవి వడ్రాణం కొనుక్కుంటాం, లక్ష్మీదేవి ఉంటుంది కదండి, దిద్దులు పెట్టుకుంటాం, జ్యువెలరీ ఏదో ఒక స్టోన్ ఉంటుంది. అంటే ప్యూర్ బంగారం ఎవరు తీసుకోరండి. అందుకని చెప్పేసి అలాంటి నేరో థింకింగ్ థాట్స్ ఏమీ లేకుండా చక్కగా ఒక పవిత్రమైన వస్తువుని మీరు తెచ్చుకుంటున్నారు. ఓకే, అది దానికి కూడా దేవుడి బొమ్మ ఉంగరం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక ఆర్టికల్ లేదంటే ఒక ప్రెషర్ స్టోన్స్ పెట్టుకుంటే అది ఉంగరం అయిపోతుంది కదా, బంగారం కాదు కదా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.